నమస్తే. నేను మీ ఓం ప్రకాష్ వర్మ, యోగా థెరపిస్ట్ అండ్ డైటీషియన్. ఈ మధ్య కాలంలో సమాజంలో ఒక కొత్త సమస్య తలెత్తింది. అసలు సమస్యకి కారణాలేంటి అని మనం ఆలోచించుకుంటూ వెళ్ళినట్లయితే, మనం ఒక వెహికల్ కొనాలనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 వీలర్ గానీ, 4 వీలర్ గానీ. కొని మనమే స్వంతంగా డ్రైవ్ చేసుకోవాలనుకున్నప్పుడు దానికి ముందు ఒక క్రైటీరియా ఉంటుంది. అంటే మనకు ఆ వెహికల్ డ్రైవ్ చేయడానికి అర్హత ఉందా? లేదా? అదేనండి మనకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. సో, డ్రైవింగ్ లైసెన్స్‌కి మీరు లెర్నింగ్ లైసెన్స్ తీసుకొని, పర్ఫెక్ట్‌గా నేర్చుకొని, పర్మనెంట్ లైసెన్స్ తీసుకుంటారు. సో, ఆ వెహికల్ కొనడానికి మనకొచ్చే అంటే వెహికల్ డ్రైవ్ చేయడానికి మనకొచ్చే మేజర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్. ఒకవేళ మీరది లేకపోతే రోడ్డు మీద డ్రైవ్ చేస్తున్నప్పుడు ప్రతి క్షణం భయంతో డ్రైవ్ చేస్తారు. ఎక్కడ ఏ వైపు నుంచి పోలీస్ పట్టుకుంటాడో, ఎక్కడ చాలన్ వేస్తాడో, ఈ మధ్య కాలంలో పనిష్మెంట్ కూడా చాలా సివియర్‌గా ఉంది. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పెళ్లి తర్వాత వచ్చే సమస్య, ఎస్పెషల్లీ యువకుల్లో వచ్చే సమస్య. సో, అందులో మేజర్‌గా వచ్చే సమస్య అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా. అంటే మనం ఓపెన్‌గా మాట్లాడుకుంటే ఇక్కడ 2 విషయాలు. ఒకటొచ్చేసి మనం ఇద్దరు కూడా అంటే ఆ మ్యారేజ్ లైఫ్‌లో ఆ బాండ్‌లో బాండ్ అయ్యే మేల్, ఫీమేల్ ఇద్దరు కూడా ఆహ్, ఎంజాయ్ చేయాలి. అంటే మ్యారిటల్ లైఫ్‌ని ఎంజాయ్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు సంతానాన్ని కూడా పొందాలి. సో, ఇక్కడ మేల్‌కొచ్చే సమస్యల విషయానికొచ్చినట్లయితే ప్రధానంగా 2 సమస్యలొస్తున్నాయి. ఓకే. రైట్. ఫస్ట్ సమస్య వచ్చేసి ఈడీ. దాన్ని ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటాం. రైట్. అండ్ రెండో సమస్య వచ్చేసి ఫర్టిలిటీ. రైట్. అంటే వాళ్ళు ఆ సాంసారిక జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అంటే రైట్ అంగం ఆరోగ్యంగా ఉండాలి. వాళ్ళు ఆ సంసార జీవితాన్ని సుఖవంతంగా ఎంజాయ్ చేయడానికి అంగస్తంభన ప్రాపర్‌గా ఉండాలి. అలాగే ఆ టైమింగ్ అంతా కూడా ప్రాపర్‌గా ఉండాలి. ఇది లేకపోతే అంటే చెప్పుకోవడానికి చాలా దారుణంగా ఉన్నాయి కానీ, చాలా సమస్యలు అంటే ఈ సమస్యతో బాధపడుతున్న కపుల్‌లో మోర్ దెన్ హాఫ్ కేసెస్ డైవోర్స్ వరకు వెళ్ళాయి. సో, మన దగ్గరికి ఇలాంటి సమస్యలతో వచ్చిన వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి యోగా క్లాస్ తీసుకుంటాం. యోగా క్లాస్‌లో వాళ్ళ ఆ ఫిజికల్ యాక్టివిటీస్ అంటే ఆ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఏదుందో దానిపైన మనం ఫోకస్ చేస్తాం. రెండోదొచ్చేసి బ్రెత్ ఇష్యూస్. రైట్. అంటే ఎప్పుడైతే బాడీలో ఫ్యాట్ పెరిగిపోతుంటుందో అప్పుడు బ్రెత్ ఇష్యూస్ వస్తాయి. అంటే గుండెకి సరిగ్గా ఆక్సిజన్ అందకపోవడం, మిగతా శరీర భాగాలకి సరిగ్గా ఆక్సిజన్ అందకపోవడం ఇలాంటి సమస్యలొస్తాయి. సో, యోగాసనాస్‌తో పాటు ప్రాణాయామ అని వాళ్ళకి నేర్పించడం ద్వారా వాళ్ళకి మెంటల్ రిలాక్సేషన్ అంటే ఈ సమస్య రానికి రెండో రీజన్ అంటే ఫిజికల్ రీజన్ ఈజ్ లైఫ్ స్టైల్ అండ్ సైకలాజికల్ రీజన్ ఈజ్ స్ట్రెస్. ఆ స్ట్రెస్‌ని తగ్గించడానికి ప్రాణాయామాస్ చేయిస్తూ వాళ్ళ డైట్ మోడరేట్ చేస్తాం. తద్వారా వాళ్ళు వితిన్ 3-6 మంత్స్‌లో వాళ్ళ సెక్షువల్ లైఫ్‌కి, మ్యారిటల్ లైఫ్‌కి ఎలిజిబుల్ అయ్యేలాగా మేము వాళ్ళని తీర్చిదిద్దుతాం. డైరెక్ట్‌గా చెప్పేస్తున్నారు. అంటే పూర్వకాలంలో లాగా ఏదో జరిగిపోయింది నా కర్మ, నా తలరాత అని కామ్‌గా ఉండే రోజులు పోయాయి. సో, కాబట్టి ఫస్ట్ మీరు అది చెక్ చేసుకోవాలి. అని ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. రైట్. తర్వాత రెండో విషయానికొచ్చినట్లయితే ఫర్టిలిటీ. ఫర్టిలిటీ అంటే ఒక ఆరోగ్యవంతమైన మేల్ పర్సన్‌కి ఒక మిల్లీ లీటర్ స్పెర్మ్ తీసుకున్నట్లయితే దాంట్లో 15 మిలియన్ స్పెర్మ్ సెల్స్ ఉండాలి. మినిమమ్ కౌంట్ అది 15 మిలియన్ స్పెర్మ్ సెల్స్ ఉంటేనే ఆ పర్సన్ హెల్తీగా అంటే సెక్షువల్‌గా హెల్తీగా ఉన్నది అర్థం అనమాట. సో, ఇక్కడ ఏమవుతుందంటే ఈ మధ్య కాలంలో 21, 22 ఇయర్స్‌కే సాఫ్ట్‌వేర్ జాబ్ వచ్చేస్తుంది. లక్షల్లో సంపాదన, లావిష్‌గా లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇంతకుముందు వీక్‌లో 6 డేస్ వర్క్ చేసేది ఇప్పుడు 5 డేస్ వర్క్ చేస్తున్నారు. వీకెండ్స్ ఎంజాయ్ జాలీగా, జలసాగా చేస్తున్నారు. చెయ్యండి నేను తప్పనట్లేదు. బట్ ద సేమ్ టైమ్ ఫిజికల్ యాక్టివిటీస్‌ని కూడా దృష్టిలో పెట్టుకోండి. ఫిజికల్‌గా ఎంత స్టామినా ఉంది. ఇక్కడ మేజర్‌గా అంటే ఈ ప్రాబ్లమ్స్ రావడానికి మనం కారణాలు వెతుక్కుంటూ వెళ్ళినట్లయితే 3 కారణాల కింద తీసుకోవచ్చు. ఒకటి లైఫ్ స్టైల్ డిజార్డర్. అండ్ రెండోదొచ్చేసి ఫుడ్ హ్యాబిట్స్ అండ్ మూడోదొచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ. సో, ఈ మధ్య కాలంలో అంటే నాకొస్తున్న క్లయింట్స్‌లో ఈ క్లయింట్సే చాలా ఎక్కువ మందున్నారు. వీళ్ళల్లో నేను నోటీస్ చేసిందేంటంటే మేజర్‌గా నేను నోటీస్ చేసింది అంటే నాకొచ్చే ఒక 10 కాల్స్‌లో దాదాపు 7, 8 లైఫ్ స్టైల్ డిజార్డరే ఉన్నాయి. అంటే లావిష్‌గా తినేయడం, లావిష్‌గా ఆల్కహాల్ కన్జంప్షన్ అలాగే స్మోకింగ్. సో, ఈ ఆల్కహాల్ కన్జంప్షన్, స్మోకింగ్ అనేది ఆ స్పెర్మ్ సెల్ యొక్క మార్ఫాలజీని, దాని కౌంట్‌ని దాని యొక్క మొటిలిటీని చాలా చాలా తీవ్రంగా ఎఫెక్ట్ చేస్తుంది. ఐ మీన్ టు సే నెగెటివ్ ఎఫెక్ట్ చేస్తుంది. సో,
చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అనే తెలుగులో ఒక సామెత ఉంది. అంటే రైట్ పెళ్లి చేసుకున్న తర్వాత రిజెక్షన్స్ రైట్ తర్వాత ఇలాంటి ఇబ్బందులు డైవర్స్ లాంటివి వెళ్తే అప్పుడు మానసికంగా చాలా చాలా కుంగిపోయి దాని నుంచి అసలు బయట పడలేని సమస్యలు ఏర్పడతాయి. చాలామంది యువకులు ఈ ఇష్యూస్‌తో సూసైడల్ వరకు కూడా వెళ్ళిన కేసెస్ చాలా ఉన్నాయి. సో నేను ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంది ఏంటంటే, మీరు పెళ్ళికి బిఫోరే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వెహికల్ డ్రైవ్ చేయడానికి రైట్ లైసెన్స్ అంటారు. డీఎల్ ఈస్ కాల్డ్ డ్రైవర్స్ లైసెన్స్ రైట్. ఒక అఫీషియల్ పర్మనెంట్ డ్రైవర్స్ లైసెన్స్ ఎలా ఉండాలో అలాగే పెళ్ళికి ముందే మీరు రైట్ సంసార జీవితానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసుకొని మీరు స్టార్ట్ చేయాలి. అంటే ఈ మధ్య కాలంలో కొత్త ట్రెండ్ వచ్చింది. మీరు ఒక 10, 20 ఇయర్స్ బ్యాక్ వెళ్తే అమ్మాయి, అబ్బాయి జాతకాలు చూసుకునేవాళ్ళు. ఇప్పుడు జాతకాలు చూసుకోవట్లేదు. అసలు ఎవరు జాతకం మాట ఎత్తట్లేదు. ఇన్‌ఫాక్ట్ వాళ్ళు మెడికల్ రిపోర్ట్స్ అడుగుతున్నారు. రైట్? అంటే అమ్మాయి మెడికల్ రిపోర్ట్స్, అబ్బాయి మెడికల్ రిపోర్ట్స్ అడుగుతున్నారు. అంటే ఈ మధ్యలో అసలు అంటే మన తెలుగు స్టేట్స్‌లో సెక్స్ రేషియో విషయానికొచ్చినట్టయితే 9:10 అంటే ప్రతి 10 మంది అబ్బాయిలకి 9 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. ఆ 9లో మళ్ళీ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఎంతమంది? మ్యారేజ్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు. అంటే అది మళ్ళీ 7, 8కి పడిపోతుంది. సో, ఈ టఫ్ కాంపిటీషన్ సిట్యుయేషన్‌లో అంటే జాబ్ దొరకడం ఈజీ, డబ్బు సంపాదించడం ఈజీ. కానీ పెళ్లి చేసుకోవడం చాలా కష్టతరమైతుంది. అలాంటి కష్ట సిట్యుయేషన్‌లో పెళ్లి చేసుకొని దాన్ని నిలబెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి డైవర్స్ దాకా వెళ్ళడం విషయం పక్కన పెట్టండి. అంటే మెంటల్ డిస్టర్బెన్స్ అనేది ఎలా ఉంది? అదొక ట్రోమా లాగా తయారైపోతుంది. అరే! నేను ఎందుకు పనికిరాను. ఎస్పెషల్లీ సెక్సువల్ లైఫ్‌కి పనికిరాను. వైవాహిక జీవితానికి పనికిరాను అని ఈ విధంగా ఒక ట్రోమా పడే కంటే ముందు రైట్ నేను యువకులందరికీ ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్న మేజర్ మెసేజ్ ఏంటంటే, ఏ విధంగా అయితే మీరు వెహికల్ డ్రైవ్ చేయడానికి డ్రైవర్స్ లైసెన్స్ ఎలిజిబిలిటీగా మీరు తీసుకుంటారో, అలాగే మీ మ్యారిటల్ లైఫ్ కంటే ముందే మీరు ఫస్ట్ ఇవన్నీ చెక్ చేసుకోండి. రైట్? అంగం గట్టిపడుతుందా లేదా? రైట్? దాని స్టామినా ఎంత? అలాగే మీరు ఒక పాథాలజీ ల్యాబ్‌కెళ్ళి మీ సెమెన్ అనాలిసిస్ టెస్ట్ చేయించుకోండి. రైట్? అంటే ఇది చెప్పడానికి, వినడానికి చాలా దారుణంగా ఉంటుంది. బట్ అది ఒక చేదు సత్యం, చేదు నిజం. మీరందరూ తెలుసుకోవాల్సింది. రైట్? చెప్పాను గదా! చేతులు కాలే కంటే ముందే ఆకులు పట్టుకోవడం. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. సో, మీరందరూ కూడా పెళ్ళికి ముందే సెమెన్ అనాలిసిస్ టెస్ట్ చేసుకొని, అందులో రైట్ ఎగ్జాక్ట్‌లీ ప్రతి 1 ఎంఎల్‌లో 15 మిలియన్ స్పెర్మ్ కౌంట్స్ ఉన్నాయా లేదా? దాంట్లో మొటిలిటీ ఎంత ఉంది? మార్ఫాలజీ ఎంత ఉంది? లైవ్ సెల్స్ ఎట్లా ఉన్నాయి? డెడ్ సెల్స్ ఎలా ఉన్నాయి? రైట్? నాకొచ్చే కేసెస్‌లో రైట్ 97% డెడ్ సెల్స్ ఉన్న కేసెస్ కూడా చూసాం. అంటే ఓన్లీ 3% మాత్రమే లైవ్ ఉన్నాయి. అలాంటి కేసెస్ కూడా మేము టేకప్ చేసాము. ఆ 97ని మళ్ళీ అంటే ఆ 3% ఉన్న దాన్ని మనం 80కి కూడా తీసుకెళ్ళిన సందర్భాలున్నాయి. సో, ఇక్కడ మనం మేజర్‌గా చెప్పినట్టుగా లైఫ్ స్టైల్, డైట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీస్ ఈ మూడిటి మీద ఫోకస్ చేస్తూ, వాటిని కరెక్షన్ చేస్తూ, వాళ్ళని మళ్ళీ నార్మల్ స్టేజ్‌కి తీసుకురావడం జరిగింది. సో, ఇది ఒక పెద్ద సమస్య కానే కాదు. మీరు చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకున్నట్లయితే మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా, హెల్తీగా మీ మ్యారిటల్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తారు. సో, మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఇలా బాధపడుతున్నోళ్ళు వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి.